నా ఎట్లా అనిపిస్తుంది 30 సంవత్సరాల పోరాటం ఫలితం మీకు? 30 సంవత్సరాలంటే పురిటినొప్పుల్లో ఉన్న ఒక దేవుడు మమ్మల్ని బ్రతికించి మాకు జీవం పోసిన దేవుడు మందాకృష్ణ మాదిగ గారు. నేను మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా గుంటూరు జిల్లా సెక్రటరీని. మాకు ఆయన తప్ప మహాత్ముడు మా తల్లిదండ్రుల కంటే కూడా గొప్పవాడు. తల్లిదండ్రులు మమ్మల్ని ఏ కాడకి మాకు జన్మనిచ్చారు, మాకు జీవితాన్ని ఇచ్చిందే మందాకృష్ణ మాదిగ గారు. ఈయన లేకపోతే మా జీవితాలు కొన్ని వేల సంవత్సరాలు ఎట్లా ఉందో మా పరిస్థితి అలాగే ఉండేది ఈ రోజు వరకు. ఎప్పుడైతే ఆయన మా హృదయాల్లోకి వచ్చాడో మేము అప్పటి నుంచి సిగరింపజేసుకున్నాము. ఆయన ఈరోజు మహాత్ముడు, మహానుభావుడు. ఆయన లేకపోతే మా జీవితం అస్సలు వ్యర్థమైపోయేది. వ్యర్థంలో కూడా అసలు పనికిరాని జీవితాలు అయిపోయాయి మావి. ఆ మహాత్ముడు లేకపోతే అంబేద్కర్ గారు ఇచ్చిన ఆశయాలతో బ్రతికించిన మహాత్ముడే ఈ మాకు అభినవ్ అంబేద్కరే మందాకృష్ణ మాదిగ గారు. ఆయనకి వందనాలు వందనాలు వందనాలు. మాదిగ ఉద్యోగుల తరపున ఎంఆర్పిఎస్ తరపున పాదాభివందనాలు చేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారు బీజేపీ పార్టీకి అమ్ముడు వేయడానికి చాలా ప్రచారం కూడా జరుగుతూ ఉంది కదా. ప్రచారాలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ మనస్సాక్షితో చెప్పమనండి. మాకు చేసిన మేలు ఏంటో చెప్పమని. ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ మాకు చేసిన మేలేందో, ఏ పార్టీ అయినా మాకు చేసిన మేలేందో. ఆయన మాట ఇచ్చాడు, మడిని తిప్పలేదు. మోడీ గారు అనే ఒక మహానుభావుడు, దేవుడు మాకు పంపించిన ఒక దూత లాంటి వాడే మహానుభావుడు మోడీ గారు. ఆయన ఆధ్వర్యంలో నడిపించేవాడే మందాకృష్ణ మాదిగ గారు. ఆయన తప్ప మాకు ఎవరో ఇదేం లేదు. మాకు ఆయన తప్ప ఇంకా మేము చెప్పడానికి కూడా చాలా మామూలుగా ఏడుపుతో చెప్పుకోవాల్సిన బాధలు. ఒక 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేసామంటే మేము మామూలు విధిగం కాదండి. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కృష్ణ మాదిగ గారు ఎన్నో చేశారు. ఆయన లేకపోతే మేమేం చేయలేము. ఆయన మహానుభావుడు. మాకు మరో జన్మ ఉంటే ఆయనే మా మాదిగల్లో కూడా మాకు బిడ్డగా పుట్టాలి, మాకు అన్నగా పుట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం. మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా చేరుతానని కొంచెం ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అది బీజేపీ పార్టీలో చేరతాను ఎక్కడా ఎవరితో అనలేదు. మనకు పని చేసి ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ ఉంటే వాళ్ళకి సహకరిస్తామని అన్నాడే కానీ నేను చేరతానని ఎక్కడా కానీ ఈ 30 సంవత్సరాలు ఎక్కడైనా రికార్డెడ్ చూసుకోమనండి. ఎక్కడా ఏమి లేదు. ఆయన 30 సంవత్సరాలతో ఛాలెంజ్ ఓపెన్తో బ్రతికిన వాడే మందాకృష్ణ మాదిగ. అంతకు మించి ఏం లేదండి. అంతకు మించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆయన ఏది చూసా చెప్పకుండా చెప్తే మా శిరస్సు వంచి చేయటమే మాకు మాదిగ దండోర తరపున, ఎంఆర్పిఎస్ తరపున, మాదిగ ఉద్యోగుల తరపున నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అది అంటే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీరు దాన్ని కట్టుబడి ఉంటారంటారా? ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నిర్ణయాలు ఎలాగుంటాయి అంటే అందరికి ఉపయోగపడే నిర్ణయమే మందాకృష్ణ మాదిగ. అందరికీ ఉపయోగపడే నిర్ణయమే మందాకృష్ణ. దట్ ఈజ్ మందాకృష్ణ మాదిగ.